తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో ఒక్కో గ్రామంలో వ్యవసాయ భూమి సగటున 1000 ఎకరాలుంటే ఈ 1000 ఎకరాలను సుమారు 300 నుంచి 400 మంది రైతులు సాగు చేస్తారు. కాని ఈ 1000 ఎకరాలను ఒక్క రైతే సాగు చేస్తున్నాడంటే ఆశ్చర్యంగా లేదు. ఈ రైతు పేరే గోగినేని రామారావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని తాడికొండ గ్రామంలో రైతు గోగినేని రామారావు సుమారు 870 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. 300 ఎకరాల్లో శనగ, 300 ఎకరాల మినుము, 50 ఎకరాల పత్తి, 35 ఎకరాల వరి, 30 ఎకరాల మిరప, 20 ఎకరాల మొక్కజొన్న, 30 ఎకరాల ఎర్రజనుము తదితర పంటలు పండిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన కొడుకులు సైతం తమ తండ్రికి తోడుగా నిలవడంతో సాగులో ముందుకు సాగుతున్నాడీ రైతు. 870 ఎకరాలు చేస్తాం. మినిమం 300, శనగ ఒక 300, మిరపదోటలు ఒక 50, పత్తి ఒక 50, పెసర, మొక్కజొన్న అవన్నీ పైర్లన్నీ వేస్తుంటాం. 15 ఏళ్ల నుంచి ఇదే పని. 10 ఏళ్ళేమో 200-300 ఎకరం చేసేవాళ్ళం. అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. పంట మార్పిడి చేస్తుంటామండి. ఏట 7 మినుము వేసింది శనగ వేస్తుంటాం, శనగ వేసింది మినుము వేస్తలా. మా పిల్లలిద్దరూ వ్యవసాయం మీద ఆధారం. వాళ్ళు మాకు బాగా తోడు ఉంటారు. గిట్టుబాటు ధర ఉంటే అమ్ముతాం, లేదంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తాం. మా గోడౌన్లో కొంత నిల్వ చేస్తాం. ఏ పని చేస్తే రిస్క్ లేదండి. మేము రిస్క్ వేసాం ఇక అంతే. ఒక ఏడు వస్తుంటే ఒక ఏడు పోతుంటే. అయితే గిట్టుబాటు ధరలు ఉంటలా. అన్ని ఫర్టిలైజర్ పెరిగింది, పెస్టిసైడ్స్ పెరిగింది, లేబర్ పెరిగింది, అన్నీ పెరిగింది. 2010లో మినుములు 10,000 అమ్మిని, ఇవాళ వచ్చి 7,500 కూడా లేదు రేటు. అప్పుడు నా 5,000, 6,000 కవులు, ఇప్పుడు 17,000, 18,000 కవులు. వేసేదేం లేదండి. ప్రోత్సాహం చేస్తే మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలండి. మాకు గవర్నమెంట్ నుంచి మేమేం ఆశించేవాళ్ళం కాదు. ఇంత మొత్తంలో ఎందుకు చేస్తున్నామంటే తక్కువగా వేసుకుంటే కొంచెం ప్రాఫిట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కొంచెం ఎక్కువగా చేసుకుంటే బాగా కొంచెం మరీ కూలోళ్ళు ఇల్లు ఎక్కువగా వస్తుంటారు. పొలం ఒకే చాట ఎక్కువగా ఉండిద్ది, సాగిపోతూ ఉండిద్ది. మరీ తక్కువగా ఉంటే మళ్ళీ వాళ్ళని అటు ఇటు తిప్పుతా కొంచెం లాస్ వచ్చిద్ది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆయన ఫస్ట్ నుంచి 200 నుంచి కొంచెం పెంచుకుంటా 900 దాకా చేస్తున్నాడు. మాకు ఆయనకి సహాయం అందిస్తే ఆయన వెనకిడితేనే కొంచెం ఇంట్రెస్ట్ కలిగి దీని మీద, వ్యవసాయం మీద మేము కూడా దీంట్లోకి వచ్చాం. కంప్యూటర్ సైన్స్ చదివా నేను బీటెక్లో. ఈ పొలం మీద అప్పుడప్పుడు వస్తా ఇంతే అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ రమ్మన్నా కానీ వెళ్ళబుద్ధి కాలేదు. దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది. నా బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది. దీని మీద ఇక మొత్తం 900 ఎకరం ట్రాక్టర్ స్ప్రేయింగ్. తనకున్న 50 ఎకరాల సొంత భూమితో పాటు 100 ఎకరాలను కౌలుకు తీసుకుని సేద్యం సాగిస్తున్నారు రైతు రామారావు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను సొంతంగా సమీకరించుకుంటారు. ఇన్ని ఎకరాలకు ఆయన చేస్తున్న పెట్టుబడి వ్యయం దాదాపు 4 కోట్ల రూపాయలు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టం కూడా కోట్లలోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ రైతు సాగు విధానాలను చూసి తోటి రైతులు ఆశ్చర్యపడుతున్నారు. అలానే ఎక్కువ ఎకరాల్లో సేద్యం చేయడంతో ఇక్కడ నిత్యం పనులు దొరుకుతున్నాయని రైతు కూలీలు చెబుతున్నారు. మేము 10-12 ఎకరాలు చేయడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూలీలతో కానీ, పురుగు మందులు అవి కొట్టడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. 870 ఎకరాలు ఆయన ఎట్లా చేస్తున్నాడు, అందుట్లో సమర్థవంతంగా చేసినట్టు చూపిస్తున్నారు. ఆయన అంత పొలం ఎట్ట చేయగలుగుతున్నారో ఏందో అని చూద్దామని ఇక్కడ ఇంత దూరం వచ్చామండి. ఈరోజు మిర్చి 1-2 ఎకరాలు వేసిన వాళ్ళే పైర్లే బాగుంటున్నాయి. మిగతా ఎక్కువ పొలం వేసిన వాళ్ళు పైర్లు ముడతొచ్చి, పెయిన్ వచ్చి బాగలేవండి. వీళ్ళ పైరు బాగా ఆరోగ్యంగా ఉంది. శనగ కూడా బాగా, ఇప్పుడు నేను 12 ఎకరాలు శనగ వేసానండి. కానీ మా దానికన్నా కూడా ఈ శనగ బాగా పైరు బాగుంది. మేము ఇటు వస్తాము. ఈయనకి మాకు 450 రూపాయలు ఇస్తున్నాడండి. మేము పొద్దున పూట 8ంటికి వంగితే సాయంత్రం 5 దాకా ఉంటాం చాలల్లోని. ఇట్టాడు పెద్ద రైతులు అయినా 500, 600 ఎకరం వేస్తాడు, 1000 ఎకరం వేస్తాడు. పోయినేడు 300 ఇచ్చాడు, 450 రూపాయల కాడికి ఇస్తున్నాడు. మేము ఆటోలు పెట్టుకొని వచ్చి మేము పని చేసుకుంటున్నాం. ఇట్టాడు పెద్ద రైతులు పని చేయబట్టే మేము బతకగలుగుతున్నాం. రామారావు వ్యవసాయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అభినందిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాగులో మెళకువలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారని వివరిస్తున్నారు. తాడికొండ గ్రామంలో గోగినేని రామారావు గారనే రైతు చాలా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఆయన చాలా ఆదర్శవంతంగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కలిసి అన్ని రకాల పంటలు సుమారుగా వాళ్ళ కుటుంబం మొత్తం 2 కుమారులు వాళ్ళు బీటెక్ కూడా చదివి వాళ్ళు కూడా వ్యవసాయంలోనే ఇంట్రెస్ట్ మీద వ్యవసాయం సాగు చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి కూడా సుమారుగా 850 ఎకరాల పైనే సాగు చేస్తున్నారు. ఇది ఒక రైతు కుటుంబం ఇంత విస్తీర్ణంలో చాలా ప్రోగ్రెసివ్గా చేయటం అందరికి కూడా, మాకు కూడా మండలంలో ఇటువంటి రైతులు ఉండటం
ఎంతో గర్వకారణం. ఇక ఇప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి కూడా పలు సూచనలు అలా తీసుకుంటూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఎక్కడొచ్చినా కానీ దాన్ని అవలంబిస్తూ మంచిగా చేస్తున్నారు. ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ పోతుంటే గిట్టుబాటు ధరలు మాత్రం తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు వ్యయానికి తగ్గట్లు రైతులకు మద్దతు ధరలు అందించాలని రైతు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.